అటెండ్ అయ్యాను. ఓకే. ఏమైంది? వాళ్ళు ఇవి కావాలంటున్నారు మేడం. ఎక్కువ యాడ్స్ కావాలంట ఆళ్ళకి. ఎస్సీఓ అంతగా అవసరం లేదు. ఎస్సీఓ లైట్‌గొచ్చినా హ్మ్. గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్ మనం ఇంకా కావాలన్నారు. ఇంకా 1 ఆర్ 2 డేస్‌లో మనం యాడ్స్‌లోకెళ్ళిపోతాంలెండి. కంప్లీట్ చేసి. ఓకే. నెక్స్ట్ ఇంకా మనం ఇది కంప్లీట్ అయితే నెక్స్ట్ యాడ్స్‌లోకెళ్ళేది. మీరు జస్ట్ బేసికల్ క్వెషన్సే అడిగారు మేడం మొత్తం. ఏమేం క్వెషన్స్ అడిగారు? వాటికి ఫస్ట్ అసలు ఎళ్ళంగానే సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడిగారు. హ్మ్. తర్వాత వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అని అడిగారు. అవే బేసిక్. ఓకే. డిజిటల్ మార్కెటింగ్ తర్వాత ఆళ్ళు ఇది అడిగారు. ఇంతకుముందు ఏమైనా ప్రాజెక్ట్ చేసావా అది ఇది అని అడిగితే ఇంటర్న్‌షిప్ చేశాను హ్మ్. అని చెప్పి ట్రైక్యూర్‌ది మా ఫ్రెండ్ డెర్మటాలజిస్ట్ ఉంది కదా! హ్మ్. ఆ సైట్ మీద ఎస్సీఓ చేశాను అన్నారు. ఏం చేసావు ఎస్సీలో అన్నారు. హ్మ్. ఆన్ పేజ్ ఎస్సీఓ చేశాను ఇలా ఇలా అని చెప్పి ప్రాసెస్ మొత్తం చెప్పాను. ఓకే. టూల్స్ ఏమి యూజ్ చేసావు అది ఇది అన్నారు. యూబర్ సజెస్టను, హ్మ్. గూగుల్ కీవర్డ్ ప్లానరు, లైట్‌గా చాట్ జీపీటీ కూడా యూజ్ చేశాను అని చెప్పాను. హ్మ్. అంటే సరే హాఫ్ పేజ్ అయి చేయలేదా? బ్యాక్ లింక్స్ అయి యాడ్ చేయలేదా? అది ఇది అని అడిగాడు. హ్మ్. అడిగితే అయి కూడా చేశాను. అంటే మా టీమ్‌లో నలుగురున్నారు. వేరే వాళ్ళు కూడా హెల్ప్ చేశారు నాకు అది ఇది అని చెప్పాను నేను. ఓకే. చెప్తే మరి యాడ్స్ ఏంటి? యాడ్స్ వచ్చా అది ఇది అని అడిగాడు. యాడ్స్ అసలు రావని చెప్పాను. ఓకే. వాళ్ళు మాకసలు కావాల్సింది యాడ్స్ అది ఇది అని చెప్పి అంటున్నారు. సరే అండి. ఇంక వస్తున్నాండి. ఆఫీసా అండి? ఆఫీస్ అన్న ఏజెన్సీ అది. అదేలే. మామూలుగా వర్క్ ఫ్రమ్ హోమా? వర్క్ ఫ్రమ్ ఆఫీసా? వర్క్ ఫ్రమ్ ఆఫీసే. ఆఫీస్. ఓకే. మనకి ఇంకా మళ్ళీ వస్తుంటాయిలెండి కాల్స్ అవి. వస్తాయి. అప్లై చేసుకోండి జాబ్స్‌కి. ఎట్లా వచ్చిందది? మీరు పోర్టల్‌లో అప్లై చేసారా? మా ఫ్రెండ్స్ వెళ్తుంటే వాళ్ళతో పాటు వెళ్ళాను. ఓకే. మీరు కూడా రెజ్యూమ్ ప్రిపరేషన్ చేసుకొని పెట్టుకోండి. మీకు వస్తాయి. హ్మ్. హ్మ్. అలాగే ఇంక మనకి కొంచెం అయిపోతే యాడ్స్ వస్తది. కాకపోతే యాడ్స్‌లో కొంచెం ఎంతో ఒక 100, 200 అట్లా అమౌంట్ పెట్టి యాడ్స్ రన్ చేసుకుంటే ఫేస్‌బుక్ యాడ్స్ మీకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తది చేసినట్టు. అవునవును. ఇప్పుడు మనకి హాఫ్ పేజ్ యాక్టివిటీస్ ఉన్నాయి గదా! ఇప్పుడు మనం చెప్పినయన్నీ నేను చేశానని చెప్పినా గూడా పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు. కావాలంటే ఈ సైట్‌కి చెప్పానని చెప్పి మన సైట్ చూపించొచ్చు. ఆ! ఈ ఆ! సైట్‌కి మీరిప్పుడు చెప్పేటప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నారు గదా! అవునవును మేడం. ఆ! వీటి మీద ఈ సైట్‌కి చేశాను. ఆన్ పేజ్ ఆ సైట్‌కి చేశానని 2 మీరు చెప్పుకోవచ్చు. ఓకే మేడం. హ్మ్. ఇప్పుడు అందులో ఏమేం చేశారంటే డైరెక్టరీస్, సోషల్ బుక్ మార్కింగ్స్ ఇవన్నీ తెలుసు కదా నేమ్స్. అవునవును. మొత్తం ఆయన్ని ఆయనే అడిగాడు. బ్యాక్ లింక్స్ ఏమి యాడ్ చేయలేదా? అది ఇది అని చెప్పి అడిగాడు. అదే అడుగుతారు. మామూలుగా మొత్తం అంతా మనం ఇక్కడ కవర్ చేసే టాపిక్సేలే వచ్చేదవి మాక్సిమం. హ్మ్. ఇంటర్వ్యూస్ పెద్ద కష్టం ఉండదు గానీ, మనకి కాన్ఫిడెన్స్ మనం చేయగలుగుతాం అనేది కరెక్ట్‌గా ఆన్సర్ చెప్పగలిగితే చాలా ఈజీగానే వస్తది జాబ్. దానికంత అవును. టైం అసలు అవసరం వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కళ్ళ మూసుకొని చేయొచ్చు మేడం. ఎవరో ఒకడు హెల్ప్ ఉంటది కదా! అవునవును. ఫస్ట్ ఏదైనా కావాలనుకున్నా గూడా ఒకటేదన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొని చేసినా తర్వాత ఎళ్ళాలనుకున్నా అట్లైనా ఎళ్ళొచ్చేమో. అవునవును. ఒకటి ఎట్లైనా చేస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా, ఆ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయినా గూడా అక్కడ సీనియర్స్ ఉంటే అంటే ఒక్కళ్ళే ఉన్నామనుకోండి, అది కొంచెం హ్మ్. ప్రాబ్లమ్ అయితది. అంటే ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఓకే. ఏం చేయాలి, ఎలా చేయాలి ఐడియా ఉంటది. ఫ్రెషర్‌గా ఎళ్ళేటప్పుడు సీనియర్స్ ఎవరైనా ఉంటే మీకు ఈజీగా ఉంటది వర్క్. వాళ్ళు అసైన్ అవును. చేస్తారు గాబట్టి వర్క్ ఏం చేయాలి, ఎట్లా చేయాలి వాళ్ళు చెప్తారు గాబట్టి ప్రాబ్లమ్ ఏమి ఉండదు ఆఫీస్‌కెళ్ళినా గూడా. ఏజెన్సీ అయితే ఆల్‌మోస్ట్ సీనియర్స్ చాలా మంది ఉంటారు గాబట్టి అక్కడ ప్రాజెక్టులు చాలా ఉంటాయి. అవును. ఆళ్ళు తీసుకొస్తారంట మేడం ప్రాజెక్ట్‌లో చెప్పారు. అదే చెప్పారు. హ్మ్. మోస్ట్‌లీ వాళ్ళకి ఇవే యాడ్స్‌ను, గూగుల్ అనలిటిక్స్ అడిగారు. హ్మ్. ఏం కంపెనీ పేరేంటి? వై డిజిటల్ ఏజెన్సీ అని బై డిజిటల్ ఏజెన్సీయా? వై. వైయా? ఇక్కడే మన కేపీహెచ్‌పీలో మంజీరా ట్రినిటీలో. ఓకే. ఓకే. చాలా కొత్త కొత్త కంపెనీస్ అనేది ఫుల్ పెడుతున్నారు డిజిటల్ మార్కెటింగ్ మీద. అవును మేడం. ఇక్కడ ఇప్పుడు మంజీరా ట్రినిటీలో నేను ఇవాళ ఎళ్తే 3 ఉన్నాయి. అంతకుముందు గూడా ఉన్నాయి. నేను గూడా ఎళ్ళాను చాలా సంవత్సరాల క్రితం అటు సైడ్. ఆ! అప్పుడు ఆఫీస్‌లో వర్క్ చేసేటప్పుడు ఇంటర్‌వ్యూస్‌కి అట్లా ఎళ్ళాంలే అటు సైడ్. ఆ! అప్పుడే ఉండేయి అక్కడ. నేనెళ్ళిన ఫ్లోర్‌లో 3 ఉన్నాయి. ఓకే. సరే అయితే మనం మేడం గారు రారులే ఈరోజు క్లాస్‌కి. ఓకే. మనము నిన్న వెబ్‌సైట్ వర్డ్‌ప్రెస్ చూసాం గదా! వెబ్ 2.0లో. అలాగే అవునవును. వెబ్‌సైట్ టెక్నికల్ ఆడిట్ కూడా చూసాము. నెక్స్ట్ ఏంటంటే మనం ఒక బ్లాగ్ క్రియేట్ చేసుకుందాము. ఓకే. బ్లాగర్ తోటి. మీకొచ్చు కదా ఆల్రెడీ బ్లాగర్. చేశాను మేడం. దానికి ఇంకా
ఏంటంటే థీమ్స్ యాడ్ చేయడము, కొత్తగా వెబ్‌సైట్‌లోకి దాన్ని ఎలా డిజైన్ చేసుకోవాలో చూడడము. ఓకే. నెక్స్ట్ వచ్చేసి దానికి గూగుల్ అనలిటిక్స్, సెర్చ్ కన్సోల్ ఎలా యాడ్ చేయాలి, వాటి మీద ఏమేమి ఉంటాయి, అవి ఎట్లా అనేది ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఓకే. ఈరోజు. యాహ్! సరే అయితే ఈరోజు బ్లాగర్ స్టార్ట్ చేద్దాము. blogger.com. ఓకే. ఇది ఫస్ట్ అన్నిటికన్నా ముందు ఉన్నది ఈ బ్లాగర్ అనమాట. ఈ బ్లాగర్ తర్వాత వర్డ్ ప్రెస్ కూడా బ్లాగర్ ఆప్షన్ తీసుకొచ్చారు. బట్ మనం ఫ్రీగా వర్క్ చేయాలి అంటే ఈ బ్లాగర్ చాలా బెస్ట్. అంటే ఏమీ ఇన్వెస్ట్మెంట్ లేకుండా కంప్లీట్గా మనము యాడ్సెన్స్కి అప్రూవల్స్ తెచ్చుకొని కూడా మనం ఎర్న్ చేసుకోవచ్చు ఈ బ్లాగర్ నుంచి. దీనికి కూడా మనకి బ్లాగర్కి అప్రూవల్ వస్తుంది, యాడ్సెన్స్ అప్రూవల్ వస్తుంది. క్రియేట్ ఎ న్యూ సైట్. ఇక్కడ న్యూ బ్లాగ్ క్రియేట్ చేయడం ఎట్లా, న్యూ బ్లాగ్ ఇక్కడ మనం బ్లాగ్ టైటిల్ ఇస్తాము. ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు కదా. తెలుసు మేడం. నెక్స్ట్ ఇక్కడ న్యూ బ్లాగ్ క్రియేట్ చేస్తాం. నేను నెక్స్ట్ ఇక్కడ మనం ఇక్కడ మన బ్లాగ్ యూఆర్ఎల్ కావాలంటే తర్వాత కూడా చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఏదైనా మనం ఏదైనా డొమైన్ బై చేస్తే డొమైన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడంటే సబ్ డొమైన్తో వస్తుంది కదా. బట్ ఒకసారి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేడం గారు కూడా ఈ వీడియో క్లాసెస్ వింటారు కాబట్టి. ఇట్లా మనకి ఎన్విరాన్మెంట్ అయితే వస్తుంది. ఎన్విరాన్మెంట్ వచ్చిన తర్వాత అక్కడ థీమ్స్ ఉంటాయి అన్నమాట. థీమ్స్ మనం యాడ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ ఏ థీమ్స్ ఉంటే ఆ థీమ్స్ చేంజ్ చేసుకోవచ్చు మనకు కావాల్సినట్లు. మనం ఈ థీమ్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకుందాం అంటే ఈ థీమ్ యాడ్ చేసుకుంటే యాడ్ అవుతుంది అనమాట. జస్ట్ ఇక్కడ అప్లై అంటే అప్లై అవుతుంది మనకి. ఇక్కడ మనం వ్యూ బ్లాగ్ దగ్గరికి వెళ్తే బ్లాగ్ అనేది థీమ్ తోటి మనకు వస్తుంది. ఇంకొక థీమ్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఇది అప్లై చేస్తే మనకి థీమ్ అనేది చేంజ్ అవుతుంది. ఇట్లా మనం థీమ్స్ చేంజ్ చేసుకోవచ్చు లైక్ బ్లాగ్ నుంచి. నెక్స్ట్ మనకి ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే పేజెస్ క్రియేట్ చేసుకోవాలి. న్యూ పేజ్. ఈ పేజెస్ బ్లాగ్ పోస్ట్లు అనేవి కామన్గా అన్నిట్లో ఒకేలా ఉంటాయి. అబౌట్, నెక్స్ట్ ఇంకొక పేజ్, కాంటాక్ట్ పేజ్, నెక్స్ట్ ఇంకొక పేజ్ యాడ్ చేద్దాం జస్ట్ సర్వీసెస్ అని. హోమ్ పేజ్ లో యాడ్ చేయాలి. హోమ్ పేజ్ ఇదే ఉంటుంది అవసరం లేదండి. సర్వీసెస్ పేజ్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు డిస్ప్లే అవ్వట్లేదు. కాబట్టి ఇక్కడ మనకి థీమ్ లేఅవుట్ వెళ్ళి ఇక్కడ పేజ్ లిస్ట్ టాప్ అని ఉంది కదా, ఇక్కడ మనకి వెళ్ళి ఇక్కడ ఎనేబుల్ చేసుకోవాలి. ఇక్కడ షో ద విడ్జెట్. హోమ్ పేజ్ ఆల్రెడీ ఉంది దీనికి. నెక్స్ట్ ఇంకొక ఐటమ్ యాడ్ చేయాలన్నమాట. ఇక్కడ అబౌట్ అస్ పేజ్ కనపడాలంటే అబౌట్ సేవ్. నెక్స్ట్ యాడ్ ఐటమ్.
సర్వీసెస్ అండ్ సేవ్. కాంటాక్ట్ యాడ్ చేయలేదు. యాడ్ చేస్తాం. జస్ట్ క్లోజ్ అయిపోయింది. కాంటాక్ట్ జస్ట్ సేవ్ చేసి ఇక్కడ సేవ్ ఐటమ్స్ చేస్తే మొత్తం ఇక్కడ రిఫ్రెష్ చేస్తే ఇక్కడ మనకి అబౌట్ ఇవన్నీ ఇక్కడ వచ్చేసింది. ఇది నార్మల్గా బ్లాగ్లో మన థీమ్స్. నెక్స్ట్ ఇక్కడ మనం ఏది కావాలన్నా ఎడిట్ చేసుకోవచ్చు. లైక్ బ్లాగర్ హెడర్ ఎలా కావాలన్నా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇట్లా మనం లోగో యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ లోగో అప్లోడ్ చేసుకోవచ్చు. లైక్ ఇవన్నీ ఇక్కడ మనం థీమ్స్లోకి వెళ్ళి ఎడిట్ చేసుకుంటాం. ఇది చాలా ఈజీగా ఉంటుంది. బట్ దీనికి యాడ్సెన్స్ అప్రూవల్ కూడా వస్తుంది. కానీ కంటెంట్ అనేది చాట్ జీపీటీ నుంచి కాపీ చేసి పేస్ట్ చేయకుండా మన ఓన్ కంటెంట్ రాయాలి. చాట్ జీపీటీకి యాడ్సెన్స్ అప్రూవల్స్ రావట్లేదు ఎక్కువగా. దాన్ని ఎడిట్ చేసుకొని మనకు తగ్గట్టుగా మోడిఫై చేసుకుంటే వస్తుంది. మళ్ళీ మనం ఏదైనా కొత్తవి యాడ్ చేసుకోవాలంటే సైడ్ బార్లో ఇక్కడ యాడ్ ఏ విడ్జెట్ అని ఉంటుంది కదా, ఇక్కడ చాలా విడ్జెట్స్ ఉంటాయి అనమాట. యాడ్సెన్స్ ఇప్పుడు యాడ్సెన్స్కి అప్రూవల్ చేసుకున్నాక యాక్సెప్ట్ చేస్తే యాడ్సెన్స్ కోడ్ ఒకటి వస్తుంది. ఆ కోడ్ ఈ యాడ్సెన్స్ క్లిక్ చేసి అప్పుడు ఆ కోడ్ ఇక్కడ పేస్ట్ చేస్తే అప్పుడు మనకి రెవెన్యూ జనరేట్ అవుతుంది. అలాగే సెర్చ్ బార్ యాడ్ చేసుకోవాలనుకో బ్లాగ్ సెర్చ్, ఈ సెర్చ్ బార్ని క్లిక్ చేస్తే యాడ్ చేస్తే సెర్చ్ అనేది వస్తుంది. సెర్చ్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ సెర్చ్ ఆప్షన్ వచ్చింది. ఇట్లా మనం ఏదైనా కావాలి అంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. లైక్ HTML కోడ్ ఏదైనా యాడ్ చేసుకోవాలన్నా బ్లాగ్ అచీవ్స్, పేజ్ హెడర్స్, ఫాలోవర్స్. ఈ ఫాలోవర్స్ క్లిక్ చేస్తే ఏంటంటే మన పేజ్కి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు మన వెబ్సైట్కి మొత్తం కౌంట్ చూపిస్తూ ఉంటుంది. లేదంటే ఇమేజెస్ యాడ్ చేయాలా, లేబుల్సా, పేజెసా, లింక్స్, టెక్స్ట్, ఇట్లా మనం ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు అనమాట మన రిక్వైర్మెంట్ని బట్టి. కాంటాక్ట్ ఫామ్ కావాలంటే కాంటాక్ట్ ఫామ్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కాంటాక్ట్ ఫామ్ యాడ్ అవుతుంది. జస్ట్ కాంటాక్ట్ ఫామ్ కూడా వచ్చేస్తుంది. ఇట్లా కాంటాక్ట్ ఫామ్ వస్తుంది. ఇట్లా ఇవన్నీ మనం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం ఎక్కువగా ఈ పేజెస్లో ఏంటంటే ఫస్ట్ టైం క్రియేట్ చేసి వదిలేస్తాం. బట్ పోస్టులకు వచ్చేసరికి మనం ఎవ్రీడే మనం పోస్టులు యాడ్ చేస్తూ ఉండాలి. ఇక్కడ ఈ పోస్టులు యాడ్ చేద్దామంటే జస్ట్ మనం చాట్ జీపీటీలో ఒక ఆర్టికల్ తీసుకుందాం. రైట్ అన్ ఆర్టికల్ జస్ట్ నేను సింపుల్గా ఇచ్చేస్తాను ప్రాంప్ట్ అంతా ఇవ్వకుండా. జస్ట్ ఇది ఒక హెడ్డింగ్ వచ్చింది మనకి. ఇక్కడ పోస్ట్ చేస్తున్నాం. ఇక్కడ పోస్ట్ చేసిన తర్వాత కంటెంట్ దీనికి కూడా సేమ్ SEO రూల్స్ అనేవి ఫాలో అవ్వాలి. బ్లాగ్ కూడా కంటెంట్ యాడ్ చేసేటప్పుడు ఈ కంటెంట్ తీసుకుని డైరెక్ట్గా పేస్ట్ చేయొద్దు. జస్ట్ మీరు రీరైట్ చేసిన తర్వాత పేస్ట్ చేయండి. జస్ట్ నేను ఓకే పేస్ట్ చేస్తున్నాను అంతే. ఇదంతా ఎడిట్ చేసుకుని మోడిఫికేషన్స్ చేసుకున్నాక చేయాలి. ఇలా హౌ టు ఎర్న్ మనీ అని ఉంది కదా, ఇక్కడ ఫస్ట్ బౌల్డ్ నెక్స్ట్ ఈ కోడ్ ఎక్కడ లేదు, కీవర్డ్ రాలేదు. మనం అంటే అన్నీ ఇవ్వలేదు కదా, ప్రాపర్గా ఎక్కడ ఇవ్వలేదు. జనరల్ ఆర్టికల్ ఇచ్చేసింది. ఈ కీవర్డ్ అని మనకి ఫస్ట్ టైటిల్లో ఉన్న కీవర్డ్ హౌ టు ఎర్న్ మనీ అనే కీవర్డ్ టైటిల్లో ఉండాలి, ఫస్ట్ పారాగ్రాఫ్లో ఉండాలి, సైడ్ హెడ్డింగ్లో ఉండాలి, లైక్ ఈ పార్ట్లో ఉండాలి. లైక్ ఈ కీవర్డ్ లేదు కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ అనే కీవర్డ్ తీసుకున్నాం. ఇది మన ఫోకసింగ్ కీవర్డ్ లాగా. డిజిటల్ మార్కెటింగ్ కీవర్డ్కి దీనికి ఇక్కడ బౌల్డ్. నెక్స్ట్ ఇది వచ్చేసి H2 పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ H2 హెడ్డింగ్, మెయిన్ హెడ్డింగ్ అయితే మేజర్ హెడ్డింగ్ ఏమో ఇది వస్తుంది హెడ్డింగ్. నెక్స్ట్ H3 ట్యాగ్కి సబ్ హెడ్డింగ్ అని వస్తుంది.
సబ్ హెడింగ్ ఆల్రెడీ వచ్చింది. జస్ట్ ఇక్కడ ఈ వర్డ్కి వచ్చేసి ఇటాలిక్ పెడదాం. నెక్స్ట్ ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ అన్నది దానికి ఇంటర్నల్ లింక్ ఇవ్వాలి. ఇంటర్నల్ లింక్ ఇవ్వాలంటే ఆల్రెడీ ఈ బ్లాగ్లో ఏదన్నా కంటెంట్ ఉంటే ఇవ్వచ్చు. ఈ బ్లాగ్లో ఏమీ లేదు కాబట్టి మెయిన్ పేజే ఇద్దాం ఇంటర్నల్ లింక్ లాగా. ఈ రూల్స్ అనేవి అన్నిటికీ కామన్ అనమాట. ఇక్కడ రియల్ ఈజ్ ఈక్వల్ టు నో ఫాలో అని ఇచ్చామనుకోండి, ఇది నో ఫాలో లింక్ అవుతుంది. ఇవ్వలేదు అనుకోండి డూ ఫాలో లింక్ అవుతుంది అన్నమాట. ఎవరైనా మనకి బ్లాగ్ కామెంట్ చేశారనుకోండి ఈ బ్లాగ్కి, మనం యాక్సెప్ట్ చేస్తే వాళ్ళకి డూ ఫాలో లింక్ వెళ్తుంది. ఒకవేళ మనం నో ఫాలో అని పెడితే ఒకవేళ యాక్సెప్ట్ చేసినా కూడా వాళ్ళకి నో ఫాలో లింక్ వెళ్తుంది, కానీ డూ ఫాలో లింక్ వెళ్ళదు. అందుకని మనం ఇక్కడ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. జస్ట్ ఇక్కడ అప్లై. తర్వాత వచ్చేసి ఒకటి ఎక్స్టర్నల్ లింక్ ఇవ్వాలి. ఎక్స్టర్నల్ లింక్ ఇవ్వాలంటే ఇక్కడ మనము ఈ బ్లాగ్ మన కంపెనీది ఉంది కదా, ఇది ఇవ్వచ్చు అనమాట. ఎక్స్టర్నల్ లింక్ ఇచ్చిన తర్వాత మనకి ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఉంది కదా, ఇవి లేబుల్స్ అంటే లైక్ ట్యాగ్స్ లాగా. ఈ డిజిటల్ మార్కెటింగ్ అని క్లిక్ చేసినప్పుడు మనం ఎన్ని ఆర్టికల్స్కి అయితే డిజిటల్ మార్కెటింగ్ అనే వర్డ్ యూజ్ చేస్తాం అన్ని ఆర్టికల్స్ మనకు కనిపిస్తాయి. ఎర్న్ మనీ ఇట్లా మనము కొన్ని లేబుల్స్ ఇవ్వాలి. ఇట్లా కామా ఇచ్చి మనం కొన్ని ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఈ పబ్లిష్ డేట్ ఇక్కడ ఉంటుంది. మనం కావాలంటే ఇక్కడ షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు అనమాట. డేట్ అండ్ టైము ఆటోమేటిక్గా పబ్లిష్ అయిపోద్ది. సెట్ డేట్ అండ్ టైం అంటే మనం ఏ రోజు పబ్లిష్ చేయాలో ఆ రోజు ఒకేసారి ఒక 10 ఆర్టికల్స్ రాసుకొని కూడా ఇక్కడ డేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం రేపు పబ్లిష్ చేయాలనుకోండి ఇక్కడ సెలెక్ట్ చేస్తే రేపు వస్తుంది అనమాట. టైము డేటు ఇలా సెట్ చేసుకోవచ్చు. లేదంటే ఆటోమేటిక్ పెడితే ఇప్పుడే పబ్లిష్ అయిపోతుంది. నెక్స్ట్ పెర్మా లింక్ అంటే మనం వెబ్సైట్లో కూడా లింక్ ఎలా సెట్ చేసుకోవాలో ఉంటుంది. ఇక్కడ ఆటోమేటిక్ పెర్మా లింక్ అంటే అదే తీసేసుకుంటుంది. లేదా కష్టం అంటే మనం ఎంతవరకు కావాలో ఒక లాంగ్ టైటిల్స్ వచ్చినాయి అనుకోండి, ఆ టైటిల్స్లో మెయిన్ కీవర్డ్స్ వరకు ఉంచేసి రిమైనింగ్ తీసేసుకోవచ్చు అనమాట పెర్మా లింక్. ఇట్లా ఈ ఫార్మాట్లో మనకి లింక్ అనేది వస్తుంది. నెక్స్ట్ లొకేషన్ ఉంది. బట్ ఇక్కడ ఇంకోటి ఏంటి మిస్ అయింది అంటే సెర్చ్ డిస్క్రిప్షన్ లైక్ మెటా డిస్క్రిప్షన్ లేదు. ఆ మెటా డిస్క్రిప్షన్ని మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ప్రజెంట్ అయితే ఇక్కడ ఇంతవరకు చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ గురించి ఏదన్నా ఒక ఇమేజ్ యాడ్ చేయాలి కదా. ఇమేజ్ యాడ్ చేయాలంటే ఏంటంటే ఇక్కడ ప్రెస్ చేసి ఇక్కడ ఇమేజ్ ఉంది, ఇక్కడ ఇమేజ్ అప్లోడ్ చేయాలి. మనం ఆల్రెడీ ఏదైనా ఒక ఇమేజ్ డిజైన్ చేసి పెట్టుకోవాలి. డిజైన్ చేసి పెట్టుకున్న ఇమేజ్ని మనం అప్లోడ్ చేయొచ్చు. జస్ట్ ఇమేజ్ ఏం లేదు కాబట్టి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఇమేజ్ని నేను యాడ్ చేస్తున్నాను. బట్ ఇక్కడ ఏంటంటే మా ఇమేజ్ ఫైల్ నేము ప్లస్ ఇమేజ్ ఆల్ట్ టెక్స్ట్ మొత్తం డిజిటల్ మార్కెటింగ్ అనే ఉండాలి. బట్ వేరే ఇమేజ్ యాడ్ చేశాను ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఆల్ట్ టెక్స్ట్ అండ్ టైటిల్ టెక్స్ట్ అండ్ ఎక్స్ట్రా లార్జ్ అంటే పెద్ద ఇమేజ్ వస్తుంది. జస్ట్ ఇలా యాడ్ చేసి మనం అప్లోడ్ చేసుకోవచ్చు దీన్ని. ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది, ఇమేజ్ యాడ్ చేసాం. ఇది ప్రాసెస్ ఇక్కడ మనం యాడ్ చేసుకోవడానికి. ఇప్పుడు స్టేటస్ ఇక్కడ చెక్ చేస్తే ఏమొస్తుందంటే మనకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎన్ని క్లిక్స్ వచ్చినాయి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ కామెంట్స్, ఇక్కడ ఎర్నింగ్స్. మనము ఈ ఆర్టికల్స్ రాసిన తర్వాత కొన్ని రోజులు రాసిన తర్వాత దానికి SEO చేసి అప్పుడు మనము యాడ్సెన్స్కి అప్రూవల్కి పంపించాలి. అప్పుడు ఇక్కడ క్రియేట్ యాడ్సెన్స్ అకౌంట్ అంటే యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకుని అప్పుడు మన వెబ్సైట్ని వాళ్ళకి పంపిస్తే వాళ్ళు మాన్యువల్గా రివ్యూ చేసి విత్ ఇన్ 15 డేస్లో మనకి అప్రూవల్ ఇస్తారు. ఒకవేళ మన వెబ్సైట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మన అప్రూవల్ రాదు. వాళ్ళు ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవన్నీ మళ్ళీ రిజాల్వ్ చేసుకుని మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. అట్లా అలానే మనకి అయితే అప్రూవల్ వస్తుంది ఈజీగా. బట్ AI కంటెంట్కి అయితే రావట్లేదు. మేము ట్రై చేసాము, నార్మల్ కంటెంట్కి వచ్చింది, అది మాన్యువల్గా రాసిన కంటెంట్కి. బట్ AI కంటెంట్కి రాలేదు. బట్ అందులో ఇంకా ఏమేమి ఎర్రర్స్ ఉన్నాయి అదంతా మనం రెక్టిఫై చేసి మళ్ళీ పంపించాలి. కానీ అంత టైం సెట్ అవ్వక నేను దాన్ని వదిలేసాను అలా.
నెక్స్ట్ ఇంకా తర్వాత పేజెస్ ఎన్ని పేజెస్ ఉన్నాయి దీంట్లో కంటెంట్ మనం రాసుకొని నీట్గా యాడ్సెన్స్కి పంపించాలంటే కంప్లీట్గా అబౌట్ అస్ పేజ్ ఉండాలి, కాంటాక్ట్ అస్ పేజ్ ఉండాలి, అలాగే గూగుల్ అనాలిటిక్స్ ప్రైవసీ ఉండాలి, ప్రైవసీ పాలసీ ఉండాలి, లైక్ గూగుల్ అనాలిటిక్స్, సెర్చ్ కన్సోల్ మొత్తం ఎట్లా వెబ్సైట్కి ఎలా అయితే ఉంటుందో మొత్తం అన్నీ ఉండాలి. ఈ ప్రైవసీ పాలసీ ఇవన్నీ ఉండాలి. అలాగే థీమ్ అనేది యాడ్స్కి రెస్పాన్సివ్గా ఉండే థీమ్ అనేది యాడ్ చేసుకోవాలి, బ్లాగర్ థీమ్. అప్పుడు ప్రాపర్గా నీట్గా ఉంటుంది. బట్ ఇప్పుడు మనం ఒక వెబ్సైట్ రిలేటెడ్ అంటే ఇలా ఒక వెబ్సైట్ లాగా జస్ట్ ఇక్కడ చూద్దాం. ఇట్లా ఒక వెబ్సైట్ డిజైన్ ఫార్మాట్లో మనం మన బ్లాగ్ని కూడా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఒక వెబ్సైట్లోనే ఉంటుంది. అలాగే మనం ఇక్కడ డొమైన్ కొనుక్కొని యాడ్ చేసుకుంటే డైరెక్ట్గా డిజిటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్స్ ఇన్ తెలుగు.com వస్తుంది. ఈ బ్లాగ్ స్పాట్ అనే సబ్ డొమైన్ అనేది రాదు. మనం ఒక డొమైన్ కొనుక్కొని యాడ్ చేసుకుంటే లైక్ ఇది ఒక వెబ్సైట్ లాగే ఉంటుంది. లైక్ హోము, ప్రైవసీ పాలసీ, డిస్క్లైమర్స్ కూడా పెట్టాలి. ఇక్కడ డిస్క్లైమర్ కూడా ఇవ్వాలి. ఇలా చేస్తే మనకి అప్రూవల్ అనేది వస్తుంది. ఇలా చేయడానికి ఇప్పుడు దీనికి మనం ఒక థీమ్ అనేది యాడ్ చేసుకోవాలి. థీమ్స్ యాడ్ చేసుకుంటే బ్లాగర్ థీమ్స్ అని ఉంటాయి. మనం గూగుల్లో సెర్చ్ చేస్తే చాలా థీమ్స్ అయితే ఉంటాయి, బ్లాగర్ థీమ్స్ అని. ఇట్లా మనం థీమ్స్ ఉంటాయి. ఇందులో వచ్చేసి స్వరా టెంప్లెట్స్ అనేవి కొంచెం బాగా పాపులర్. అవి కొంచెం బాగా యూజర్ ఫ్రెండ్లీ, ఎస్ఈఓ ఫ్రెండ్లీ బ్లాగర్ టెంప్లెట్స్ ఉంటాయి అక్కడ. లైక్ ఇక్కడ మనకి ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ టెంప్లెట్స్ ఉన్నాయి. ఇందులో మనకి నచ్చింది తీసుకోవచ్చు. బట్ కొన్ని టెంప్లెట్స్ అనేవి ఎస్ఈఓ ఫ్రెండ్లీ ఉండవు, ఫాస్ట్ లోడింగ్ ఉండాలి, అలాగే యాడ్సెన్స్కి అప్రూవల్స్ ఈజీగా వచ్చేలా ఉండాలి. ఇలా ఇవన్నీ చెక్ చేసుకొని మనం తీసుకోవాలి. అలాగే ప్రాపర్ అన్ని ఆప్షన్స్ ఉన్నాయా లేవో చూసుకోవాలి. కొన్ని థీమ్స్కి ఏంటి అంటే లైక్ యాడ్సెన్స్ అప్రూవల్ ఇచ్చిన యాడ్స్ పెట్టుకోవడానికి ప్లేస్ ఎక్కువ ఉండదు. ఇక్కడ వచ్చేసి ఫ్రీ న్యూ థీమ్స్ అని ఉన్నాయి. ఫ్రీ బ్లాగర్ థీమ్స్ ఫర్ యాడ్సెన్స్ అప్రూవల్ 2025 అని ఉంది. ఇక్కడ కొన్ని థీమ్స్ ఇచ్చారు వీళ్ళు. ఇట్లా కొన్ని థీమ్స్ ఇచ్చారు. ఇట్లా మనం థీమ్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే డైరెక్ట్గా స్వరా టెంప్లెట్స్ ఉన్నాయి. స్వరా ఎస్ఈఓ ఫ్రెండ్లీ బ్లాగర్ టెంప్లెట్ అని లైక్ హై ఇక్కడ మనం ఇవి చెక్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ యాడ్స్ బ్యానర్ పెట్టుకోవడానికి యాక్సెస్ ఉంది, ఇక్కడ బ్యానర్ పెట్టుకోవడానికి యాక్సెస్ ఉంది. ఇట్లా ఇందులో కూడా డౌన్లోడ్కి పెయిడ్ వర్షన్ ఉంది, ఫ్రీ వర్షన్ ఉంది. ఫ్రీ వర్షన్లో మినిమం యాక్సెస్ ఉంటుంది, పెయిడ్ వర్షన్లో మనకి ఇవన్నీ ఉంటాయి అన్నమాట. బట్ కొంచెం అమౌంట్ అనేది ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇలాంటి లైక్ మనము కొంచెం రీసెర్చ్ చేసుకుంటే ఇంకా కొన్ని కనిపిస్తాయి. ఇక్కడ ఇట్లా డిఫరెంట్ కనిపిస్తాయి స్వరా టెంప్లెట్స్లో. వీటిలో మనకి ఏది బాగుందో చూసుకోవాలి. మళ్ళీ ఇక్కడ స్పీడ్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి ఈ ఫ్రీ వర్షన్ డౌన్లోడ్ చేసుకుందాము. ఫ్రీ వర్షన్ డౌన్లోడ్ చేసుకుంటే మనకు ఒక ర్యార్ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది.
ఈ రేర్ ఫైల్ డౌన్లోడ్ అయినాక ఇక్కడ అన్ని ఫైల్స్ వచ్చినాయి. ఈ అన్ని ఫైల్స్లో మనం XML ఫైల్ తీసుకోవాలన్నమాట. ఈ XML ఫైల్లో ఇక్కడ క్లిక్ చేసి వ్యూ, ఇక్కడ వ్యూ అంటే ఇక్కడ మనకి కోడింగ్ వస్తుంది. మొత్తం కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కస్టమైజేషన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే ఎడిట్ HTML వస్తుంది. ఈ ఎడిట్ HTMLలో ఇక్కడ Ctrl+A అంటే మొత్తం సెలెక్ట్ అవుతుంది. దీన్ని డిలీట్ చేసేసండి. ఇప్పుడు ఇందాక కాపీ చేసింది Ctrl+V పేస్ట్ చేసాము. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ చేయాలి. కొంచెం టైం తీసుకుంటుంది ఇది సేవ్ అవడానికి. అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు మన థీమ్ ఇలా ఉంది కదా, దీన్ని మొత్తం చేంజ్ అయిపోతుంది అన్నమాట. మొత్తం చేంజ్ అయిపోయింది ఈ టెంప్లెట్ అంతా. ఇప్పుడు మనం కంప్లీట్గా దీన్ని మన వెబ్సైట్ లాగా డిజైన్ చేసుకోవచ్చు. లైక్ హోమ్ పేజ్, ఫీచర్స్, ఇమేజెస్, మనకి ఎంత డేటా కావాలంటే అంత డేటా అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ మెనూ, ఇక్కడ సోషల్ ఐకాన్స్ వచ్చినాయి, బట్ ఇక్కడ సోషల్ ఫాలోవర్స్ వచ్చినాయి. ఇక్కడ ఈ వీడియో పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. లైక్ బ్యానర్ యాడ్స్ వస్తాయి. మళ్ళీ ఇన్ బిట్వీన్ ఈ ఆర్టికల్స్లో మనం ఇందాక పోస్ట్ చేసిన ఆర్టికల్ అనమాట ఇక్కడ వచ్చింది. ఈ ఆర్టికల్లో పెద్ద ఆర్టికల్ అయితే ఇన్ బిట్వీన్ ఆర్టికల్ మధ్యలో కూడా మనకి యాడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లా హోమ్ పేజ్ అనేది ఆటోమేటిక్ మెయిన్ పేజ్ హోమ్ పేజ్ కింద వస్తుంది. సెకండ్ అబౌట్ అస్ పేజ్. అబౌట్ అస్ పేజ్లో ఏం లేదు, మనం ఈ సొరా టెంప్లెట్ కంటెంట్ వచ్చింది, మనం ఇది ఎడిట్ చేసుకోవాలి ఇదంతా. ఈ కాంటాక్ట్ అస్ పేజ్లో ఇక్కడ ఓ ఫామ్ అనేది వాళ్ళు బిల్డ్ చేసిన కాంటాక్ట్ ఫామ్ ఉంది. లైక్ ఇవన్నీ మనం మాడిఫై చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్కి వెళ్ళి ఇక్కడ లేఅవుట్లో ఇక్కడ మీరు అన్ని ఆప్షన్స్ అనేవి మేనేజ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ టాప్ మెనూ అంటే లైక్ ఈ మెనూ వస్తుంది. ఇక్కడ మీరు ఏమైనా ఎడిట్ చేయాలంటే ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. అబౌట్ అస్ పేజ్లో ఇంకోటి ఏదైనా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. లైక్ సర్వీసెస్ పేజ్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. యాడ్ ఐటమ్ ఉంది కదా, ఇక్కడ సర్వీసెస్ పేజ్, కానీ ఇక్కడ డైరెక్ట్గా రాదనమాట. ఇక్కడ ఎలా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ యాడ్ అయ్యి గ్యాడ్జెట్ అని ఉంది కదా, గ్యాడ్జెట్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ పేజెస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాడ్ ఏ న్యూ ఐటమ్ అని ఇక్కడ సర్వీసెస్ పేజ్ ఉంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి దీన్ని కాపీ చేసుకొని క్యాన్సిల్, ఇక్కడ ఏం చేయకూడదు, ఇది క్యాన్సిల్ చేసి ఇక్కడ టాప్ మెనూలోకి వచ్చి ఇక్కడ మీరు ఇంకొక ఐటమ్ యాడ్ చేయాలి అంటే యాడ్ ఐటమ్ అని ఇక్కడ మనం ఈ URLని పేస్ట్ చేయాలి. అలాగే సర్వీసెస్ అని సేవ్ చేయాలి. ఆఫ్టర్ ఇక్కడ సేవ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సర్వీసెస్ పేజ్ అనేది యాడ్ అవుతుంది. ఏమి ఇక్కడ యాడ్ అవ్వలేదు. ఇప్పుడు ఇది మూవ్ చేయాలనుకున్నా కూడా టాప్కి మూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి హోమ్ పేజ్ తర్వాత సర్వీసెస్ అనుకుని సర్వీసెస్ ముందుకు వెళ్తుంది, కాంటాక్ట్ తర్వాత వస్తుంది. ఎందుకని ఇక్కడ రావట్లేదు? ఇక్కడ స్వరా టెంప్లెట్స్ అండి మేడం, అందులో ఇవన్నీ ఎడిట్ చేసుకోవాలండి, ఇవన్నీ ఎడిట్ చేసుకోవాలి. ఇక్కడ సర్వీసెస్ అనేది అప్డేట్ అవ్వలేదు, అదే చూస్తున్నాయి ఎందుకు అవ్వలేదు అనేసి. మనం ఇంకో పేజ్ యాడ్ చేద్దాము. స్వరా టెంప్లెట్స్తో అది రిమూవ్ చేస్తే అప్పుడు ఈ మనం అబౌట్ క్లిక్ చేసినప్పుడు స్వరా టెంప్లెట్లో ఉన్న కంటెంట్ వచ్చింది కదా, మన వెబ్ పేజ్ యాడ్ చేసుకుంటే మన వెబ్ పేజ్తో వస్తుంది. ఇందాక నేను చూపించిన చూడు, ఇక్కడ నుంచి మళ్ళీ కొత్తగా యాడ్ చేసుకుని ఇక్కడ పేజెస్లోకి వెళ్ళి అక్కడ మళ్ళీ ఇక్కడ పేజెస్ దగ్గరికి వెళ్ళి అబౌట్ అస్ పేజ్ మార్చాలనుకుంటే ఇక్కడ యాడ్ ఏ న్యూ ఐటమ్, మళ్ళీ అబౌట్ ఇక్కడ ఈ లింక్ కాపీ చేసుకొని క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ ఇక్కడ మెయిన్ మెనూలోకి వెళ్ళి మన అబౌట్ అస్ పేజీలో ఈ స్వరా టెంప్లెట్స్ తీసేసి మన బ్లాగ్ది పెట్టి ఇక్కడ సేవ్ చేసి
తర్వాత ఇక్కడ సేవ్ చేయి. ఇక్కడ ఏం అప్డేట్ అవ్వట్లేదు ఇది. లైక్ ఒక నిమిషం. యా సర్వీసెస్ అప్డేట్ అయింది. లైక్ ఇప్పుడు మన అబౌట్ వస్తే మన అబౌట్ వచ్చింది. లైక్ సర్వీసెస్ మన పెట్టి మన సర్వీసెస్ వచ్చింది. ఈ కాంటాక్ట్ పేజ్ వాళ్ళదే ఉంది. ఇట్లా మనం యాడ్ చేసుకోవాలి మొత్తం. ఇది సాయసి అని కూడా ఉంది కదా, మరి అది మార్చొచ్చా? ఇది కూడా లోగో మార్చుకోవచ్చు. ఇక్కడ టాప్ సోషల్ విడ్జెట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ టాప్ సోషల్ విడ్జెట్స్. కాకపోతే ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడో అవే చేయగలుగుతాం, కొత్తగా మనం ఏం చేయలేము ఇక్కడ. లైక్ ఈ సోషల్ విడ్జెట్స్లో ఇక్కడ ఉన్నాయి కదా, ట్విట్టర్ ఉంది. మనం ఆల్రెడీ మన వెబ్సైట్లో ట్విట్టర్ లింక్ ఉంటుంది కదా, ఇక్కడ హ్యాష్ ట్యాగ్ తీసేసి లింక్ పెడితే ఇక్కడ క్లిక్ చేస్తే అక్కడికి వెళ్ళిపోద్ది అనమాట. ఇక్కడ హ్యాష్ ట్యాగ్ తీసేసి మన ట్విట్టర్ లింక్, మనము అఫీషియల్గా ట్విట్టర్ లింక్ క్రియేట్ చేసుకుంటాం కదా మన వెబ్సైట్కి. ఇప్పుడు మనకి ఇక్కడ ఉందనుకోండి, ట్విట్టర్లో ఈ లింక్ ఉంది కదా, ఈ లింక్ కాపీ చేసుకొని ఈ ట్విట్టర్ లింక్ ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ సేవ్ చేస్తే మనకి లింక్ ఇక్కడ యాడ్ అవుతుంది, లేకపోతే యాడ్ అవుతాం. ఇది మనం ప్రాసెస్. ఫేస్బుక్, ఆర్ఎస్ఎస్ ఫీడ్ ఇవన్నీ కూడా మనం ఇంకా యాడ్ చేసుకోవాలన్నా కూడా కొత్త ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇంకా డిఫరెంట్గా ఇక్కడ సోషల్ విడ్జెట్స్ ఎడిట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ హెడ్ లెఫ్ట్ అని ఉంది. ఇక్కడ మనకి ఇమేజ్ ఉంది కదా, ఇక్కడ మనము లోగో అనేది అప్లోడ్ చేసుకోవాలి. ఇమేజ్ యూఆర్ఎల్ కాకుండా ఇక్కడ లోగో అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్ ఇమేజ్ ఫ్రమ్ కంప్యూటర్. ఇక్కడ నుంచి ఒక లోగో తీసుకొని, లైక్ ఇది ఒక లోగో అనుకోండి, ఇది తీసుకొని ఇది అప్డేట్ చేసాము. ఇది అప్డేట్ అయింది. అప్డేట్ అయినాక ఇక్కడ సేవ్ చేస్తున్నాం. ఇక్కడ స్ట్రింగ్ టు ఫిట్ అంటే నీట్గా వస్తుంది. ఇక్కడ ఇది పెద్దగా ఇట్లా వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే స్ట్రింగ్ టు ఫిట్ అని యాడ్ చేసుకుంటే సేవ్ చేస్తే సైజ్ అనేది చేంజ్ అవుతుంది. ఇది ఎందుకో ఇక్కడ డైరెక్ట్గా రీఫ్రెష్ చేస్తుంటే రావట్లేదు సరిగ్గా. దానికి ఫిట్ అయ్యే స్టేజ్లో అలా వస్తుంది. బట్ దీనికి సంథింగ్ మన సైజెస్ ఇవన్నీ కూడా మనం ప్రాపర్గా యాడ్ చేసుకోవాలన్నమాట వీటిని. లైక్ మళ్ళీ ఇంకొకటి ఏదన్నా అప్లోడ్ చేయాలనుకుంటే ఇది కాకుండా మనం ఇంకో ఫైల్ అయినా అప్లోడ్ చేసుకోవచ్చు. లైక్ ఇది ఉంది కదా, ఇదైనా అప్లోడ్ చేసుకోవచ్చు. ఇట్లా ఇమేజ్ యాడ్ అవ్వలేదు. ఇమేజ్ యాడ్ అయింది. ఓకే, నేమ్ కనిపిస్తుంది. నేమ్ కనిపించకుండా ఉండాలంటే మనం ఇన్స్టెడ్ ఆఫ్ టైటిల్ డిస్క్రిప్షన్ మనం లోగో కనిపించాలి. జస్ట్ లోగో వచ్చేస్తుంది. ఇట్లా మనం యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ మెనూ ఆప్షన్స్. మెనూలో కూడా ఈ జావా స్క్రిప్ట్ ఫైల్స్ ఏమన్నా రైట్ సైడ్ ఉన్నాయి, ఎడిట్ చేసుకోవాలి అంటే ఇది జావా స్క్రిప్ట్ ఫైల్ ఇచ్చాడు, ఇది మనం ఏం టచ్ చేయొద్దు. జస్ట్ ఇక్కడ మెనూ ఉంది కదా, మెయిన్ మెనూ. ఈ మెనూలో మనము ఏమేమి యాడ్ చేసుకోవాలంటే అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మెనూ ఉంది, ఇక్కడ ఫీచర్స్ ఉంది. ఇలా సింగిల్ అండర్ స్కోర్ పెడితేనేమో జస్ట్ ఇక్కడికి వస్తుంది. ఇది రావాలంటే డబల్ అండర్ స్కోర్ అంటే ఇట్లా లాంగ్ పెడితే ఇది సబ్ మెనూకి మళ్ళీ మెనూలాగా ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ మనం పేజెస్ అన్నీ క్రియేట్ చేసుకుని సేమ్ అలానే ఇక్కడ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఇవి అవసరం లేదనుకుంటే మొత్తం డిలీట్ చేసేయచ్చు. ఎడిట్ చేసుకుని యాడ్ చేసుకున్న మీరు 1 by 1 యాడ్ చేసుకోవచ్చు దీంట్లో.
తర్వాత ఇక్కడ జావా స్క్రిప్ట్ ఇది యాడ్స్ది. లైక్ ఇక్కడ మీరు ఏదన్నా మెయిన్ పేజీలో బ్లాగ్లో ఇంకేదన్నా విడ్జెట్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ దీనికి పైన ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. లైక్ మెయిన్ పేజీకి వచ్చేసి ఇక్కడ మీరు ఏమన్నా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. లైక్ జస్ట్ ఊరికే నేను ఎగ్జాంపుల్కి ఒకటి చూపిస్తున్నాను. జస్ట్ ట్రాన్స్లేట్ అని సేవ్ చేస్తే ఇక్కడ ఒక విడ్జెట్ యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ టాప్లో ట్రాన్స్లేట్ అనేది ఇక్కడ వచ్చింది. ఇక్కడ నుంచి మనం ట్రాన్స్లేట్ ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ ఇట్లా మనం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ బాడీ ఆఫ్ ద బ్లాగ్ వస్తుంది. అవన్నీ జస్ట్ ఫాలోవర్స్ ఫీడ్బ్యాక్ ఇక్కడ మీరు ఏది కావాలన్నా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబర్స్ అట్లా ఇక్కడ ఫోటర్ విడ్జెట్లో కూడా మనకి ఎట్లా యాడ్ చేసుకోవాలనిపిస్తే అవన్నీ మనం యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఇచ్చినవి మాత్రమే చేయగలం. మనం ఓన్గా ఏమీ ఎడిట్ చేయడానికి కష్టం. ఇక్కడ కోడింగ్ రాయటము ఇవన్నీ అంటే ఏమన్నా రాయాలంటే HTML కోడింగ్ రాయాలి. అవి మనకి కోడింగ్ తెలియదు కాబట్టి అవి వాటికి అంత టచ్ అయిపోవటమే బెటర్. ఇది ఫార్మాట్. ఇది కంప్లీట్గా ఏంటంటే వెబ్సైట్ డిజైన్ ఫార్మాట్లో చేసుకొని దాంట్లో డిస్క్లైమర్స్, ప్రైవసీ పాలసీ, అబౌట్ అస్, కాంటాక్ట్ అస్ ఇవన్నీ రాయాలి. అలాగే కంటెంట్ కూడా ప్రాపర్గా ఉండాలి. మాన్యువల్గా ఉంటేనే ఎక్కువ హై ప్రయారిటీ ఉంటుంది. బట్ ఇమేజెస్ ఎక్కువ ఉండి కంటెంట్ తక్కువ ఉన్నా కూడా అప్రూవల్స్ ఇవ్వరు. లైక్ మన ఇమేజెస్ తక్కువ ఫస్ట్ మనం ఒక 1 month 1.5 month ఆర్టికల్స్ రాసి దానికి SEO చేసి దానికి విజిటర్స్ మంచిగా వస్తున్నప్పుడు అప్పుడు సబ్మిట్ చేస్తే ఈజీగా అప్రూవల్ వస్తుంది. ఇలా మీరు ఈ బ్లాగర్ని కూడా ఒక వెబ్సైట్ లాగా డిజైన్ చేసుకోవచ్చు. బట్ దీనికి ఇంకొకటి ఏంటంటే మనకి మెయిన్గా తెలుసుకోవాల్సిన సెట్టింగ్స్. ఇందాక మనం బ్లాగ్ పోస్ట్ చేసినప్పుడు డిస్క్రిప్షన్ రాలేదు కదా, ఆ డిస్క్రిప్షన్ అవి ఇక్కడ సెట్టింగ్స్లో ఉంటాయి. ఇక్కడ సెట్టింగ్స్ అని మనం సెట్టింగ్స్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది బ్లాగ్ టైటిల్ కావాలంటే మనం ఎప్పుడైనా మార్చుకోవచ్చు. అలాగే బ్లాగ్ డిస్క్రిప్షన్, ఈ టోటల్ మెయిన్ వెబ్సైట్కి బ్లాగ్ డిస్క్రిప్షన్ ఏముందో అది మనము ఇప్పుడు రాయాలి. జస్ట్ ఇది ఒక నేను జస్ట్ పెడుతున్నాను. ఈ డిస్క్రిప్షన్ మెయిన్ పేజీకి డిస్క్రిప్షన్ ఇది జస్ట్ సేవ్ అవుతుంది. బ్లాగ్ ఏ లాంగ్వేజ్లో ఉందో అది. ఇది వచ్చేసి అడల్ట్ కంటెంట్. ఈ అడల్ట్ కంటెంట్ వస్తే దీనికి వెబ్సైట్కి మనకి ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఇది ఆన్ చేసుకోలేదు. ఒకవేళ వెబ్సైట్కి ప్రాబ్లం ఉందంటే ఇది ఆన్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ గూగుల్ అనాలిటిక్స్. ఇప్పుడు మనం గూగుల్ అనాలిటిక్స్కి కనెక్ట్ చేయాలి. గూగుల్ అనాలిటిక్స్ ఐడి అనేది ఇక్కడ మనం పేస్ట్ చేయాలి. గూగుల్ అనాలిటిక్స్ కనెక్ట్ చేసి మనం రేపు గూగుల్ అనాలిటిక్స్ కనుక కనెక్ట్ చేసేటప్పుడు అది చూపిస్తాను ఎలా కనెక్ట్ చేయాలో. ఈ గూగుల్ అనాలిటిక్స్ది కనెక్ట్ చేసినాక అప్పుడు ఇది తీసుకొని దీంతో యాడ్ చేద్దాం, ఈజీగా అర్థమైతే. నెక్స్ట్ ప్రైవసీ పాలసీది విజిబుల్ సెర్చ్ ఇంజిన్ లైక్ ఇట్లా మనం ఆన్ చేసుకోవాలి దీన్ని. మన బ్లాగ్ అడ్రస్ మనం ఎప్పుడైనా మార్చుకోవచ్చు. ఈ బ్లాగ్ అడ్రస్ని కూడా మనకి లేదు కస్టమ్ డొమైన్ మనం బై చేసాము, ఒక డొమైన్ ఉంది మనకంటే ఆ డొమైన్ ఇక్కడ యాడ్ చేసి సేవ్ చేసుకుంటే ఈ డొమైన్ బదులు ఆ డొమైన్ యాడ్ అయిపోతుంది. ఫీడ్బ్యాక్స్ ఇవన్నీ రెండర్ డొమైన్ ఇవన్నీ అవసరం లేదు. జస్ట్ HTTPSలో ఉంది. మనకి ఇది ఆఫ్లో ఉంటే HTTPలో ఉన్నట్లు, HTTPSలోనే ఉండాలి. HTTP ఉంటే అది జస్ట్ స్పామ్ కింద తీసుకుంటుంది. సెక్యూరిటీ లేకపోతే ఆ సైట్ని కన్సిడర్ చేయదు కాబట్టి ఇది ఆన్లోనే పెట్టుకోండి. బ్లాగుకి పర్మిషన్, ఆథర్ పర్మిషన్ మీరు ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు అనమాట. అడ్మిన్ యాక్సెస్ ఎవరికైనా ఇవ్వాలా, లేకపోతే ఇంకా రైటర్ యాక్సెస్ ఇవన్నీ ఇవ్వాలంటే మీరు ఇక్కడ ఇన్వైట్ మోర్ ఆథర్స్ అని ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడి ఇచ్చి ఆథర్స్ని ఇన్వైట్ చేయొచ్చు అనమాట. కంటెంట్ రాయడానికి లేకపోతే కామెంట్స్ చేయడానికి, రీడ్ చేయడానికి ఇట్లా మీరు యాక్సెస్ ఇవ్వచ్చు. అలాగే పర్ పేజీకి ఎన్ని పోస్టులు మ్యాక్సిమం పోస్టులు చూపించాలంటే 13 పోస్టులు. ఈ పేజీలో వచ్చేసి అప్ టు 13 పోస్టులు ఒకే పేజీలో చూపిస్తాయి అన్నమాట. అట్లా మనం సెట్ చేసుకోవచ్చు. ఎన్ని పోస్టులు 10 పోస్టుల 5 పోస్టులు ఇట్లా మనం పెట్టుకోవచ్చు. ఆల్మోస్ట్ 10 ఉంటే బెటరు.
ఇక్కడ ఇమేజ్ లైట్ బాక్స్ అనేది ఇది ఆన్ చేస్తుంటే ఇమేజ్ టాప్ ఆఫ్ ద పోస్ట్‌లో మనకి ఇమేజెస్ చూపిస్తాయి. ఒకవేళ ఇమేజ్ లేజీ లోడింగ్ ఉంటే మనం ఇమేజ్ షో అవ్వకపోతే మనము లైక్ చాలా స్లోగా లోడ్ అవుతుందనుకోండి. అది ప్రాపర్‌గా మనకి మంచిగా అనిపించదు కాబట్టి ఓవర్‌లోడింగ్ ఏదన్నా ఉంటే ఇది ఆన్ చేసుకోవచ్చు. ఇది లేదు అంటే అవసరం లేదు. లైక్ డబ్ల్యూపీ ఇమేజెస్ అంటే మనకి కనుక వెబ్‌సైట్ చాలా స్లోగా లోడ్ అవుతుంది అని తెలిస్తే మన ఇమేజెస్ అని డబ్ల్యూపీ ఇమేజెస్ కింద చేంజ్ చేసుకోవచ్చనమాట. అంటే ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయకుండా సింపుల్‌గా లోడ్ అవ్వడానికి యూజ్ అవుతది. అలాగే ఇది కూడా ఈ టెక్నిక్ కూడా వర్డ్‌ప్రెస్‌లో కూడా యూజ్ చేస్తారు. అన్ని వెబ్ ఇమేజెస్ కనుక ఎక్కువ ఉండి వెబ్‌సైట్ లోడ్ అవ్వడానికి చాలా ప్రాబ్లమ్ అయితే ఫస్ట్ ఇమేజ్ కంప్రెస్ చేస్తారు. ఇమేజ్ యొక్క క్వాలిటీ తగ్గకుండా. ఇంకా ప్రాబ్లమ్ ఉంది అంటే అప్పుడు డబ్ల్యూపీ ఇమేజ్‌లోకి కన్వర్ట్ చేసేస్తారు. ఇక్కడ కమెంట్స్ ఎలా కమెంట్స్ లొకేషన్ ఎక్కడుండాలి? ఎంబెడెడా? ఫుల్ పేజా? లేకపోతే పాపప్ విండోనా? హైడా? కమెంట్స్ లేకుండా ఉండాలంటే హైడ్ చేసుకోవచ్చు. హూ కెన్ కమెంట్ అంటే ఎవరెవరు కమెంట్ చేయొచ్చో కూడా చూసుకోవచ్చు. ఎనీవన్ కెన్ కమెంట్ ఆర్ ఓన్లీ గూగుల్ అకౌంట్ ఉన్నవాళ్ళ, ఓన్లీ నంబర్ ఆఫ్ దిస్ బ్లాగ్ ఇట్లా మనం చేసుకోవచ్చనమాట. కమెంట్ కమెంట్ మోడరేషన్ అంటే మనం మోడర్నైజ్ అంటే అవన్నీ చెక్ చేసి ప్రాపర్‌గా ఉన్నప్పుడు అప్రూవల్ ఇవ్వాలి. లేకపోతే లేదనుకుంటే అలాంటప్పుడు ఇవన్నీ చెక్ సెటప్స్ చేసుకోవాలన్నమాట. లైక్ ఆల్వేస్ అంటే మోడర్నైజింగ్ పొద్దుగూకులు మోడరైజ్ అయిన తర్వాతనే పబ్లిష్ అవుతాయి. లేకపోతే పబ్లిష్ అవ్వవు. సమ్ టైమ్స్ నెవర్ అంటే ఎప్పుడు డైరెక్ట్‌గా పోస్ట్ చేసిన కామెంట్ పబ్లిష్ అవుతా ఉంటదనమాట. ఒకవేళ ఎవరైనా కమెంట్ చేశారనుకో వాళ్ళకి మనం మెసేజ్ అంటే ఇక్కడ ఆటోమేటిక్ మెసేజ్ పెట్టేస్తే వాళ్ళకి డైరెక్ట్‌గా వెళ్ళిపోతది. పోస్ట్ యూజింగ్ జీమెయిల్. మనం ఏ మెయిల్‌తో పోస్ట్ చేస్తున్నామో ఇక్కడ మనము పెట్టాలి. పబ్లిష్ ఇమేజ్ ఇమ్మీడియేట్‌లీ, సేవ్ ఈమెయిల్ యాజ్ ఎ డ్రాఫ్ట్ పోస్ట్ అట్లా ఉంది. ఇవి కావాలంటే సెట్ చేసుకోవచ్చు. లేకపోతే ఇయన్నీ అంత అవసరమేం లేదు. ఇయన్నీ జస్ట్ నార్మల్‌గా మనం పెండింగ్ ఇన్విటేషన్స్ ఇవన్నీ నార్మల్ ఇదంతా. నెక్స్ట్ టైమ్ జోన్ అనేది మనకి లాస్ ఏంజలస్ ఉంది. మనం ఈ టైమ్ జోన్స్‌ని సెట్ చేసుకోవచ్చు. మన ఇండియన్ టైమ్‌కి +5:30 ఇండియా కాలికట్. జస్ట్ సేవ్ మన ఇండియన్ టైమింగ్స్. నెక్స్ట్ ఇక్కడ వచ్చింది మెటా ట్యాగ్స్. ఇది ఎనేబుల్ చేసుకుంటే అప్పుడు మనం పోస్ట్ చేసినప్పుడు మన పోస్ట్‌కి మెటా డిస్క్రిప్షన్ అనేది ఆన్ అవుతది. అలాగే సెర్చ్ ఇంజిన్ డిస్క్రిప్షన్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే అక్కడ మనం పేజ్‌లో అయినా యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ కస్టమ్ 404 ఎర్రర్ పేజ్ అనేది ఇక్కడ మనం యాడ్ చేయాలి. ఇక్కడ మనం ఏదైనా పారామీటర్స్ యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఇది వదిలేయండి. నెక్స్ట్ క్రాల్ అండ్ ఇండెక్స్ మనము ఏమేమి క్రాల్ చేయాలి ఏది robot.txt అండ్ XML సైడ్ మ్యాప్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. ఎనేబుల్ టు కస్టమ్ robot.txt అంటే ఇది ఎనేబుల్ చేస్తే మనం ఏ పేజెస్ స్క్రాల్ చేయాలి ఏ పేజెస్ స్క్రాల్ చేయకూడదు ఇవి మనం సెటప్స్ చేయాలి. robot.txt ఉంటేనే మనం బాట్స్ వచ్చి గూగుల్ బాట్స్ వచ్చి క్రాల్ చేస్తాయి అనమాట. ఎనేబుల్ robot హెడర్స్ ట్యాగ్ ఇది ఎనేబుల్ చేశారు. ఇక్కడ హోమ్ పేజ్ ట్యాగ్స్ ఏం ఎలో చేయాలి ఏం ఎలో చేయదు. నో ఫాలో అని ఇస్తే ఈ పేజీ ఫాలో అవ్వదు అనమాట. ఇట్లా నో అచీవ్స్ అంటే అచీవ్స్ని ఫాలో అవద్దా స్నిప్పెట్స్ని ఫాలో అవ్వాలా ఇవన్నీ కస్టమ్ రోబోట్ ట్యాగ్ హోమ్ పేజ్ అంటే ఇవన్నీ ఆన్ చేసుకోవాలన్నమాట. ఆల్ ఆన్ అవుతాయి. లేదనుకోండి నో ఇండెక్స్ అంటే ఈ పేజ్ ఇండెక్స్ చేయొద్దని, నో ఫాలో అంటే ఈ పేజ్ని ఫాలో అవ్వద్దని, నన్ను అంటే ఇంకేం దీని నుంచి ఏం తీసుకోదు, నో అచీవ్స్ అంటే అచీవ్స్ పార్ట్ ఫాలో అప్ చేయొద్దని. ఇట్లా మనం ఎనేబుల్ చేస్తాం. ఇట్లా హాల్ పెట్టేసుకుంటే సరిపోయింది. దీనికి ఒకసారి మళ్ళీ పెట్టిన తర్వాత చెక్ చేసుకుని క్రాల్ అవుతున్నాయో లేదో అప్పుడు మళ్ళీ సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ దీనికి అచీవ్స్ పేజ్ సెట్టింగ్స్ ఉన్నాయి. నెక్స్ట్ గూగుల్ పోస్ట్ పేజ్ ఉంది. ఆల్
నెక్స్ట్ ఇక్కడ ఒక సెర్చ్ కన్సోల్ అనేది యాడ్ చేసుకోవాలి. సెర్చ్ కన్సోల్ ట్యాగ్ ఇందాకేమో అక్కడ పైన గూగుల్ అనలిటిక్స్ ఉంది, ఇక్కడ సెర్చ్ కన్సోల్ ఉంది. ఎనేబుల్ ద కస్టమ్ యాడ్ టెక్స్ట్, ఇది ఎప్పుడు ఎనేబుల్ చేయాలంటే మనకి యాడ్సెన్స్ అప్రూవల్ వస్తేనే ఇది ఎనేబుల్ చేసి ఆ యాడ్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత కోడ్ ఇస్తాడు, ఆ కోడ్ ఇక్కడ పేస్ట్ చేసుకోవాలండి. ఇలా మనం ఇవన్నీ సెట్టింగ్స్ అన్ని చేసుకుంటే ప్రాపర్గా మనం మన వెబ్సైట్కి యాడ్సెన్స్కి అప్రూవల్ చేసుకోవడానికి బాగుంటుంది. బట్ మనం ఏదైతే జస్ట్ వెబ్ 2.0 సైట్స్గా చేస్తున్నాము ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నార్మల్గా థీమ్స్ యాడ్ చేయడం ఇవన్నీ ఏం అక్కర్లేకుండా ఉన్న థీమ్ని యాడ్ చేసుకొని జస్ట్ ఈ సెట్టింగ్స్ ఆన్ చేసేసుకొని మనం వెబ్ 2.0 చేసుకోవచ్చు. లేదు మీరు బ్లాగింగ్ చేసుకోవాలి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే ఇప్పుడు చెప్పిన ఈ క్లాస్ బ్లాగింగ్కి యూజ్ అవుతుంది. మీరు మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు దీని నుంచి. బట్ అట్లీస్ట్ 2 to 3 hours స్పెండ్ చేయాలంటే కంటెంట్ రాయడము, ఇమేజెస్ డిజైన్ చేసుకోవడము, కంటెంట్ పోస్ట్ చేసిన తర్వాత దానికి SEO చేయడం ఇవంతా టైం పడుతుంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనకి అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు. ఈ క్లాస్లోనే లైక్ వెబ్ 2.0 కంప్లీట్ అయిపోయింది, అలాగే బ్లాగింగ్ కంప్లీట్ అయింది. అలాగే ఇదే బ్లాగింగ్ కనుక వర్డ్ప్రెస్లో చేయాలంటే మీరు డొమైన్ కొనుక్కోవాలి, హోస్టింగ్ కొనుక్కోవాలి. లైక్ మొత్తం వెబ్సైట్ అంతా యాడ్ అయిన తర్వాత లాస్ట్ మా అప్రూవల్కి పంపించేటప్పుడు మనం ఈ టెక్స్ట్ని ఎనేబుల్ లైక్ దాంట్లో కూడా ఇలా యాడ్సెన్స్ అనే ఒక ప్లేస్ ఉంటుంది వర్డ్ప్రెస్లో కూడా, దాన్ని ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. అప్పుడు యాడ్సెన్స్ అకౌంట్కి కనెక్ట్ అయ్యి మన అకౌంట్కి మన వెబ్సైట్కి యాడ్స్ వస్తాయి. యాడ్స్ ఎవరైనా క్లిక్ చేస్తే మనకి అమౌంట్స్ వస్తాయి అన్నమాట. అట్లా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇది ఈరోజు టాపిక్ లైక్ బ్లాగింగ్ ప్లస్ వెబ్ 2.0. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి. హలో, ఇది అప్లై చేసుకొని మీరు బ్లాగింగ్ కూడా డిజైన్ చేసుకోవచ్చు. సరే అండి, ఇంకా ఈరోజు సరే